సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన తన జీవిత కాలంలో నిరంతరము ప్రజల కోసము, అదేవిధంగా విద్య రాని వారి కోసం, అసమానతలు తొలగించాలని చెప్పి, అన్యాయాలు చేయకూడదని, సమసమాజం స్థాపన జరగాలని చెప్పి ఆయన జీవితాంతం కోరుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన చదువుకున్న తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలకు విద్య నేర్పాలనే ఉద్దేశంతో తన భార్యకే చదువు నేర్పించి మరి దానికి ఉపాధ్యాయురాలిగా నియమించి మరి ఆ ప్రజలకు పాటలు చెప్తున్న సమయంలో, చదువు చెప్తున్న సమయంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, అవమానాలకు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు వెనుకాడకుండా అవసరమైతే మరి ఊరు నుంచి బహిష్కరించిన పనులనే బాలికలకు పాఠశాల పెట్టి తీరుతాము, వాళ్ళకు విద్య నేర్పిస్తూ తీరుతామని చెప్పి పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన మరి అనేక అదేవిధంగా ఆయన సత్య సోదర సమాజ్ అనే ఒక సంఘాన్ని కూడా స్థాపించారు. మనం ఏ విధంగా అయితే ఫెడరేషన్ అనేది పెట్టినామో ఆయన సత్య సోదర సమాజ్ అనే ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా మరి కుల నిర్మూలన కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, మహిళల హక్కులు, మహిళల చదువులు, అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన అప్పట్లో వచ్చినటువంటి ప్లేగు వ్యాధి ఏదైతే ఉందో ఆ ప్లేగ్ వ్యాధి విపరీతంగా ఇప్పుడు మన కరోనా వ్యాధి వచ్చినట్టుగా మరి కరోనా వ్యాధి వచ్చి అనేక మంది చనిపోయారు. అట్లనే ఆ రోజులలో ప్లేగ్ వ్యాధి వచ్చేది. ఆ ప్లేగు వ్యాధి దగ్గరికి ఎవరు కూడా పోయేవాళ్ళు కాదు. అట్లాంటి వ్యక్తులు సేవ చేస్తూ తన భార్య చనిపోయింది ఆ వ్యాధి వచ్చి. అదేవిధంగా మహాత్మా పూలే గారు కూడా మరి 1890 సంవత్సరంలో వారు చనిపోవడం జరిగింది. వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి 1891లో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిండు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత మరి పుట్టింది కాబట్టి ఆయన వారసునిగా ఆయన డిక్లేర్ అయ్యింది. నా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రకటించుకున్నారు. ఇట్లాంటి మహనీయుల యొక్క మరి ఆయన అనేక గ్రంథాలు రాసిండు. గులాంగిరి అనే ఒక పుస్తకాన్ని రాసిండు. ఇప్పటికీ నా దగ్గర ఉంది, నేను చదువుతూ ఉంటా. మిగతా వాళ్ళు కూడా చదవాలి. మహనీయులు చదివినట్టు కుల నిర్మూలన సంఘాలు చదవాలి. విద్యా వ్యాప్తికి అదేవిధంగా కందుకూరి వీరేశలింగం కానీ, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళ యొక్క సంఘ సంస్కర్తలు కూడా ఈ సమాజం కోసం పనిచేసింది. కాబట్టి వారి అందరి యొక్క ఆశయాల కోసం మనం అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమము ద్వారా నిర్వహించినటువంటి ఫెడరేషన్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మా జ్యోతిబా పూలే గారి 197వ జయంతి ఉత్సవాలను గౌరవ చైర్మన్ రాపోల్ రాములు గారి ఆధ్వర్యంలో బోడుపల్ ఫెడరేషన్ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఫెడరేషన్ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు తన జీవిత కాలంలో ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొని సమాజానికి ఎలాంటి సేవలను అందించారో మనం ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా జ్యోతిరావు పూలేతో పాటు వారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే కూడా మహిళలకు విద్యను అందించి ఎంతో మహిళల అభ్యున్నతికి తోడ్పాటు చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.